ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకద్దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము శంకర భగవత్పాదుల వారిచే ఉచ్చరింపబడిన భుజంగ స్తోత్రము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 4వ శ్లోకము యొక్క తాత్పర్యము. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం. అనగా తామర ఆకు మీద ఉండేటి నీటి చుక్క నిలకడ లేకుండా ఎలాగైతే చెలిస్తూ ఉంటుందో ఈ బ్రతుకు కూడా అలాగే చెలిస్తూ ఉంటుంది అని తెలుసుకోండి. అలాగే ఈ దేహము వ్యాధులతోనూ దురాభిమానముతోనూ నిండి ఉంటుంది అని తెలుసుకోండి. అలాగే ఈ సమస్త జనుల యొక్క మనస్సు దుఃఖముతోనే నశిస్తుంది అని, దుఃఖముతోనే నశింపబడుతోంది అని తెలుసుకోండి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీశంకర భగవత్పాదుకాభ్యాం నమః.